ఆ 20,000 కోట్లు కూడా మేము కాయా కష్టం చేసి పితికిన పాలుతో సంపాదించుకున్న డబ్బు. మా బర్రెలు వేసుకున్న వాళ్ళు, గొర్రెలు వేసుకున్న వాళ్ళు ఎండనక వాననక పాలు పితికితే ఆ డబ్బుతో మీరు 1,000 కోట్లు సంపాదించారు. మీరు అన్నారు గొర్రెలు వేసుకున్నారని. ఆ గొర్రెలు వేసుకున్న వాళ్ళు ఉన్న మూర్ఖం మొండితనం నాలో ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా. పొట్టేలు తెలుసు కదా, కుమ్మటం మొదలు పెట్టిందంటే తల పగిలిన రక్తం అదే మొండితనం. తల పగిలిన రక్తం కారిన వెనకడుగు వేసే వ్యక్తిత్వం గలవాడు కాదు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నా బీసీలు ఉన్నారు, నా ఎస్సీలు ఉన్నారు, నా ఎస్టీలు ఉన్నారు, నా మైనార్టీలు ఉన్నారు. 15 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక సామ్రాజ్యం లాగా తయారు చేసుకున్న జిల్లా నుంచి నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ పో అంటే క్షణం ఆలోచన చేయకుండా అన్న ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రాంబంటూ పోతాడు అని చెప్పి ఆ సర్వం నెల్లూరు జిల్లాలో వదిలి మీ మీద నమ్మకంతో, మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో అడుగు పెట్టా.